హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ ఫ్లెక్స్. మా వీడియోలు మీరు మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ హియర్ వి బ్రింగ్ యూ జెన్యున్ ఎనర్జెటిక్ రివ్యూస్ అండ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పవన్ కళ్యాణ్స్ ఓజీ సినిమా డే 4 కలెక్షన్స్ గురించి. డే 1 నుంచే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ మీద ఈ సినిమా సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. డే 1లోనే వరల్డ్ వైడ్ గ్రాస్ 65 crore రూపీస్ కొట్టలు పైగా, షేర్ వైస్ దాదాపు 35 crore షేర్ వచ్చింది. డే 2కి కొంచెం డ్రాప్ ఉన్నా కూడా స్ట్రాంగ్ హోల్డ్ మెయింటైన్ చేసింది. గ్రాస్ 30 crore రూపీస్, షేర్ వైజ్ 15 crore రూపీస్ వరకు వచ్చింది. డే 3 స్టెడీ కలెక్షన్స్ చూపించి వరల్డ్ వైడ్ గ్రాస్ 25 crore చుట్టూ వచ్చేసింది. అండ్ నౌ డే 4 ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియా గ్రాస్ కలెక్షన్స్ అలోన్ 3.5 to 4 crore రేంజ్లో ఉన్నాయి. దాంతో ఇండియా గ్రాస్ మొత్తంగా ఒక 125 కోట్ల మార్క్ క్రాస్ అయింది. వరల్డ్ వైడ్గా చూస్తే ఫస్ట్ 4 డేస్ కలిపి 155+ కోట్ల గ్రాస్ కంఫర్టబ్లీ దాటేసింది. షేర్ వైస్ కూడా ఇప్పటి వరకు దాదాపు 82 నుంచి 85 కోట్ల షేర్ వచ్చిందని రిపోర్ట్స్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. వీడియోని మొదటిసారి చూస్తుంటే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి జెన్యున్ అప్డేట్స్ మీరు ఫిల్మ్ ఫ్లెక్స్లోనే వినగలరు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ దాదాపు 240 నుంచి 250 కోట్ల రేంజ్లో ఉంది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా చాలా భారీగా ఉంది. ట్రేడ్ సర్కిల్స్ చెప్పినట్టుగా ఓజీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 150 crore షేర్ దాకా ఉండబోతుంది. సో ఇప్పటి వరకు వచ్చిన 82 నుంచి 85 కోట్ల షేర్ పాజిటివ్ స్టార్ట్ అయినప్పటికీ ఇంకా దాదాపు 65 నుంచి 70 కోట్ల షేర్ రాబట్టాలి అంటే వీక్ డేస్ కలెక్షన్స్ స్టెడీగా ఉండాలి. అలాగే సెకండ్ వీకెండ్ క్రూషియల్ అవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఓజీ ఒక మ్యాసివ్ ఓపెనింగ్ వీకెండ్ డెలివర్ చేసింది. కానీ ఫైనల్ బాక్సాఫీస్ వర్డిక్ట్ డిపెండ్ అవ్వబోయేది లాంగ్ రన్ కలెక్షన్స్ మీదే. పవన్ కళ్యాణ్ స్టార్ పవర్, సుజీత్ టేకింగ్, తమన్ బీజీఎం హైప్ అన్నీ కలిసి ఆడియన్స్ను ఇంకా పుల్ చేస్తాయో లేదో చూద్దాం. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మా టీంకి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది.